అందరికీ నమస్తే. ఈరోజు నేను చికెన్కి సంబంధించిన కొన్ని వెరైటీస్ చూపిస్తాను. ముందుగా చికెన్ ఫ్రై చేసి చూపిస్తాను. 2 ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, నూనె, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, కొబ్బరి పొడి, కొత్తిమీర, 1 కేజీ చికెన్. కేజీ చికెన్ శుభ్రంగా కడుక్కోవాలి. శుభ్రంగా కడుక్కొని పెట్టుకున్నాను. ఉల్లిగడ్డలు మీడియం సైజు 2 ఉల్లిగడ్డలను తీసుకొని సన్నగా తరుక్కోవాలి. ఎంత చిన్న ముక్కలు చేస్తే గ్రేవీ అనేది అదే షోర్వా వస్తుంది కదా, అంత చిక్కగా వస్తుంది. అది మంచిగా వస్తుంది. అంటే చిక్కగా అంటే ఫ్రై అవ్వాలి కదా, దానికి అంటుకుంటుంది, మొత్తం కరిగిపోయి మొత్తం ముక్కలకు పట్టేస్తుంది. మంచి వాసన వస్తుంది. ఇగో ఇట్లా తరుక్కోవాలి. కడాయి పెట్టుకొని 5 గంటల నూనె పోసుకుంటా. ఐదు గంటల నూనె పోసుకున్నాను. ఇప్పుడు అందులోకి పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, 4-5 పచ్చిమిరపకాయలను పొడవుగా కోసుకొని వేసుకోవాలి. అందులోనే ఉల్లిపాయ వేసిన చూడండి, చిన్నగా కోసుకున్న ముక్కలు. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి ముద్ద 1.5 స్పూను అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకోవాలి. ఇది రైస్ కలుపుకున్నాను కదా, ఇప్పుడు అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకుంటాను. బాగా కలుపుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు కలపాలి. కొంచెం ఉప్పు కూడా ఇందులో వేయాలండి. ఉప్పు కూడా వేస్తేనే మంచిగా ఉల్లిపాయలు ఉన్న నీరు కూడా బయటికి వస్తుంది అన్న కదా, అట్లా అవుతుంది. అందుకని ఇక్కడ కొంచెం నేను ఉప్పు తీసుకుంటాను. 1/2 టీ స్పూన్ చాలు. కొద్దిగా వేసి మళ్ళీ కొంచెం సేపు వరకు ఉంచితే చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని ఇప్పుడు కడిగి పెట్టిన చికెన్ వేసినాను. వేసుకున్నాక బాగా కలపాలి. ఆ ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ముక్కలకు పట్టేటట్టు బాగా కలపాలి. మూత పెట్టుకొని 8 నిమిషాలండి, 8 నిమిషాల సేపు ఉండాలి. ఇప్పుడు చూడండి 8 నిమిషాలు అయింది. నీరు వచ్చింది చూడండి. అదిగో మళ్ళీ 2 నిమిషాలు పెట్టి తీసిన కాలేదని నీరు వచ్చింది చూడండి. ఆ నీరు ఆ చికెన్లో నీరే. మళ్ళీ మనం బయట నుంచి కొంచెం 1 డ్రాప్ కూడా వాటర్ పోయొద్దు. అందులో వచ్చిన నీళ్ళతోటే మంచిగా మగ్గుతుంది. కారం వేసిన 4 స్పూన్లు వేస్తానండి నేను ఇక్కడ. 1 కేజీకి 4 వేసుకుంటా నేను. కారం కొంచెం తక్కువ తినేటోళ్ళు 3 వేసుకోండి. కానీ 4 స్పైసీగా మంచిగా టేస్టీగా వస్తుందండి. 1 కేజీకి సరిపోని వస్తుంది. 1.5 స్పూన్ ఏమో ఉప్పు. ఇప్పుడు మళ్ళీ కలుపుకోవాలి మంచిగా, ఉప్పు కారం ముక్కలకు పట్టేటట్టు. ఆ నీళ్ళు చూడండి, అందులో వచ్చిన నీళ్ళే, ఇంట్లో చికెన్లో ఊరిన నీళ్ళే. ఆ నీళ్ళేతోటే మంచిగా కలుస్తుంది ఉప్పు కారం కూడా. మనం ఇక్కడ ఫ్రై చేసుకుంటున్నాం కదా, ఎక్కువ గ్రేవీ ఉండకుండా మంచిగా ఉన్నదంతా ముక్కలకు పడుతుంది. మళ్ళీ మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల తర్వాత మూత తెరిచి చూడండి. ఇంకా కొంచెం దగ్గరికి కావాలి. మళ్ళీ పెట్టిన, మళ్ళీ 2 నిమిషాల తర్వాత తీసిన.
చూడండి ఇక అయిపోయినట్టు దగ్గరికి అయింది. అంటే ఇంక ఇప్పుడు ఇంట్లో వేసేవి ఉన్నాయి, ఇంకా కొన్ని వేయాలి కదా. గరం మసాలా అవన్నీ వేసుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు పెట్టుకోవాలి. హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకున్నా. ధనియాల పొడి ఒక స్పూన్నర, 1.5 స్పూను. కొబ్బరి పొడి కూడా 1.5 టీ స్పూన్లు వేసుకొని కలుపుకోవాలి. మళ్ళీ ఒకసారి దగ్గరికి అవుతుంది చూడండి. ఇంక ఇప్పుడు ఇవి వేసి మళ్ళీ కొంచెం సేపు మూత పెట్టుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాలు ఉండాలి. 5 నిమిషాలు అయిపోయింది చూడండి, దగ్గరికి అయిపోయింది. ఇగో ఇంత మాత్రం గ్రేవీ, ఎందుకంటే చల్లారంగానే గట్టి పడుతుంది. మనం ఇక్కడనే గట్టిగా చేస్తే ఇంకా ఎండిపోయినట్టు అవుతాయి ముక్కలు, మంచిగా కనిపించవు. ఇట్లా కొద్దిగా పచ్చిగా కనిపించాలి అంతే. ఇట్లా కనిపించినాక ఒక బౌల్లోకి తీసుకున్నా, పైన కొత్తిమీర చల్లుకున్నా. చూడండి చల్లారుతుంటే గట్టిగా అయిపోతుంది, మంచిగా ఫ్రై ముక్క మంచిగా ఉంటుంది. కొత్తిమీర చల్లుకొని ఉల్లిగడ్డ కట్ చేసుకున్నా, నిమ్మకాయలు. ఇక ఈ చికెన్లో నిమ్మకాయలు వండుకొని ఉల్లిగడ్డ కొరుక్కుంటా మధ్య తింటుంటే అసలు సూపర్ టేస్టీగా ఉంటుందండి. ట్రై చేయండి, ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి ఎట్లా ఉందో. బాయిలర్ చికెన్ నాటుకోడి స్టైల్లో ఎలా ఉండాలో చూపిస్తా. ఇక్కడ 1 కేజీ చికెన్ తీసుకున్నా నేను. అది మన నాటుకోడిని కాపించినట్టు పసుపు రాసి కాపియాలి. మన ఊళ్ళల్లో నాటుకోడిని పసుపు రాసి కాపిస్తాం కదా, అట్లా చేసి నీళ్ళతో శుభ్రంగా 1కి 2 సార్లు కడుక్కోవాలి. ఆ ముక్కలను కాల్చిస్తారు. ఇప్పుడు అన్ని చికెన్ సెంటర్లలో కూడా ఇలా చేస్తున్నారు. పసుపు రాసి కాల్చి, స్కిన్తోనే పసుపు రాసి కాల్చి కట్ చేసి ఇస్తారు. అలా కాల్చడం వల్ల అందులో ఉన్న కొంచెం కొవ్వు కూడా కరిగిపోతుందండి. దానివల్ల ఏ ప్రమాదము ఉండదు. మనం రెగ్యులర్గా స్కిన్తో తింటే ప్రాబ్లం. ఎప్పుడో ఒకసారి రుచిని ఆస్వాదించవచ్చు. నీళ్ళు ఏమాత్రం లేకుండా ఇట్లా వడగట్టుకోవాలండి. మీడియం సైజు 2 ఆనియన్లు, పచ్చిమిర్చి తీసుకోవాలి, 5-6 పచ్చిమిర్చి. ఆనియన్ని చిన్నగా తరుక్కోవాలి. మీడియం సైజు ఎందుకన్నానంటే పెద్ద ఉల్లిగడ్డ వల్ల ఉల్లిగడ్డ ఎక్కువ అవుతే చికెన్ తీపిదనం వస్తుందండి. చికెన్ దాని ఫ్లేవర్ పోతుంది. వేరే వాటి ఫ్లేవర్లు ఎక్కువ మసాలాలు అవి ఇవి వేయకూడదండి. చికెన్, పచ్చిమిర్చి. గిన్నె పెట్టుకున్నాను, 5 స్పూన్ల నూనె వేసుకున్నాను చూడండి. ఇక్కడ గసగసాలు అవి ఇవి అవేమీ వేయనండి. నేను చాలా సింపుల్గా చేస్తాను. చికెన్ ఫ్లేవర్ని డామినేట్ చేసే ఏవి వేయను. దానికి ఏం తోడైతే బాగుంటుందో అవే వేసాను నేను ఇక్కడ. స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. బిర్యానీ ఆకు, నూనె వేడయ్యాక బిర్యానీ ఆకు, సాజీరా చిరపటలాడుతుంటే పచ్చిమిర్చి, ఆనియన్ అన్నీ వేసేసాము. ఈ ఆనియన్ని మనం కలుపుకోవాలి మంచిగా. గిన్నె వెడల్పుగా పెట్టుకున్నందుకేనండి, వెడల్పుగా అని పెట్టుకోవాలి. ఆనియన్ని అట్లా బాగా వేగాలి. అందులో ఉన్న వాటర్ అంతా రావాలి. ఈ వాటర్ ఆనియన్లో ఉన్న వాటర్ బయటకు రావడానికి ఇక్కడ నేను సాల్ట్ హాఫ్ స్పూన్ సాల్ట్ వాడతాను. ఈ ఉప్పు వేయడం వల్ల ఏమవుతుందంటే ఉల్లిగడ్డలో ఉన్న నీళ్ళన్నీ బయటకు వచ్చేస్తాయి. బయటకు వచ్చిన తర్వాత ఉల్లిగడ్డ అనేది పల్చబడుతుంది. బాగా వేగి ఆ స్మెల్ వేరే రకంగా ఉంటుంది. నీరంతా బయటకు వచ్చేసింది. ఇప్పుడు పసుపు 1.5 టీ స్పూన్ పసుపు. నేను ఇక్కడ కొలతలు మీకు టీ స్పూన్లు, టేబుల్ స్పూన్లు చెప్తాను, కన్ఫ్యూజ్ కాకుండా వినండి. ఇది టీ స్పూను, 1.5 టీ స్పూను, 1.5 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు పసుపు టీ స్పూను, ఇది టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, టేబుల్ స్పూన్. బాగా కలుపుకోవాలండి. పచ్చివాసన, అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకోవాలి. ఈ రెండు కలవడం వల్ల ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్ వల్ల మంచి వాసన వస్తుంది. చికెన్ పీసెస్ అన్నీ వేసుకుంటున్నాను చూడండి. చూడండి నీరంతా పోయే విధంగా అట్లా పెట్టుకోవాలి ఒక 5 నిమిషాలు. దానివల్ల ముక్క మెత్తబడకుండా నాటుకోడి స్టైల్లో వస్తుంది.
చూడండి ముక్కలన్నీ అందులో వేసేసుకున్నాను. ఇప్పుడు ఆ ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ ముక్కలన్నిటికీ కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ప్రతి ముక్కకు ఆ వాసన పట్టాలండి. దానివల్ల చికెన్కు ఉండే నీచు, ఆ కొద్ది నీచు ఉంటుంది కదా, అది పోతుంది. పోయి అల్లం వెల్లుల్లి బాగా బట్టి చికెన్ కమ్మటి వాసన వస్తుంది, మంచి వాసన వస్తుంది. చూడండి ప్రతి ముక్కకు పట్టింది. మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని 10 నిమిషాల తర్వాత ఓపెన్ చేశాను. ఇప్పుడు మొత్తం అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ చికెన్ 3 వాసనలు కలిసి చాలా మంచి వాసన వస్తుందండి. నీచు వాసన అంతా వెళ్ళిపోతుంది. అసలైన చికెన్ ఫ్లేవర్ ఇప్పుడు వస్తుంది. కారం తీసుకున్నాను ఇక్కడ టేబుల్ స్పూన్ కారం, 4 టేబుల్ స్పూన్ల కారం నేను తీసుకున్నాను. మేము కొంచెం ఎక్కువ తింటాము. నార్మల్గా తినేవాళ్ళు 3 వేసుకుంటే సరిపోతుందండి. 3 వేసుకోండి చాలు, మీకు కారం సరిపోతుంది. జర ఎక్కువ తినేవాళ్ళు 4 వేసుకోండి టేబుల్ స్పూన్లు. ఈ స్పూన్తో వేసినాను నేను. చిన్న స్పూన్ టీ స్పూన్ ఇది. దీంతో ఉప్పు తలగేసి వేసుకోండి, నిండుగా కాకుండా మనం తలగేసేస్తాం చూడండి, అట్లా 3 స్పూన్లు వేయండి. కేజీకి నేను చెప్పే కొలతలన్నీ పక్కాగా ఉంటాయండి. మీకు ఏమాత్రం ఎక్కువ తక్కువ కాకుండా వస్తాయి. కారం ఉప్పు వేసిన తర్వాత ఇప్పుడు ఆ కారం ఉప్పు మొత్తం ముక్కలకు పట్టే విధంగా మళ్ళీ కలుపుకోవాలి. మొత్తం ప్రతి ముక్కను, ఒక్క ముక్కను కూడా వదలకుండా అన్ని ముక్కలకు పట్టే విధంగా కలపాలండి. ఆ కలపడం అటు ఇటు కలిపిన తర్వాత మూత పెట్టుకున్నానండి. మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్నాక 10 నిమిషాల తర్వాత ఓపెన్ చేసినాను. ఇప్పుడు ఉప్పు వల్ల ఆ చికెన్లో ఉన్న వాటర్ బయటకు వస్తుంది. ఇప్పుడు మనం మామూలుగా చికెన్లో మనం ఉప్పు కారం వేసినాం కదా, ఉప్పు వల్ల చికెన్లో సహజంగా ఉండే వాటర్ అంతా బయటకు వచ్చేసి ఉంటుంది. ఆ కొంచెం వాటర్ కూడా ఇంకిపోయే వరకు మనం ఉంచుకోవాలి. ఇప్పుడు గరం మసాలా 2 చిన్న స్పూన్ల గరం మసాలా ఇక్కడ వేసిన. ఈ గరం మసాలా ఎట్లా ప్రిపేర్ చేయాలనో నేను మీకు చూపిస్తాను. నాన్ వెజ్లకు చేసే గరం మసాలా నేను వేరే లెక్క చేసుకుంటాను. లవంగాలు ఎక్కువ వేస్తాను. అంటే మామూలుగా సాజీరా, దాల్చిన, లవంగా, ఇలాచి ఈ 4 సమపాలల్లో వేసుకుంటాం. కానీ నాన్ వెజ్లో అట్లా కాదు. ఇక్కడ చూడండి, ఇలాచి తక్కువ, ఎక్కువ లవంగాలు, సాజీరా, దాల్చిన నార్మల్గా ఒక స్పూన్నర లవంగాలు, 1/2 స్పూన్ ఇలాచి పౌడర్ చేసి అది 1 స్పూన్ వేసిన నేను ఇంట్లో. మీకు చిన్న స్పూన్తో చూపించిన కదా, 1 టీ స్పూన్ వేసుకోండి సరిపోతుంది మీరు 1 కేజీకి. ఆ లవంగాలు ఎక్కువ ఉండడం వల్ల ఆ కమ్మగా, కొంచెం ఘాటుగా, స్పైసీగా చాలా బాగుంటుందండి చికెన్. 1.5 గ్లాస్ నీళ్ళు పోసినాను చూడండి. ఇప్పుడు 1.5 గ్లాస్ నీళ్ళు పోసిన తర్వాత కలుపుకొని దాన్ని కలుపుకోవాలి. కొబ్బరి పొడి వేసి, కొబ్బరి పొడి కూడా 1.5 టేబుల్ స్పూన్, స్పూన్లు గుర్తుపెట్టుకోండి. 1.5 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి వేసి ఇప్పుడు కలుపుకోవాలి. కొబ్బరి పొడి అంతా కూడా బాగా కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి. కొబ్బరి పొడి అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోవాలి. మళ్ళీ 10 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూస్తే చూడండి, కొంచెం చిక్కగా అయింది.
ఆ చిక్కగా అయిన దాన్ని మరీ ఇప్పుడు ఈ నాటుకోడి స్టైల్లో కావాలంటే మరీ చిక్కగా కావద్దండి. గసగసాలు వేయొద్దండి. కొబ్బరి పొడి, ధనియాల పౌడర్. ఇప్పుడు 1.5 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసిన నేను. అది ఇది కలిసి ఉల్లిపాయ బాగా మగ్గి అది కూడా గ్రేవీలో కరిగిపోతుందండి. మనం మొదలేసిన ఉల్లిపాయ ఇవన్నీ కలిపి చల్లారిన తర్వాత గ్రేవీ అనేది కొంచెం చిక్కబడుతుంది. ఇంత పలుచగా ఉండదు. మనం పూరితో కానీ మనం అన్నంతో కానీ తింటే నాటుకోడి స్టైల్లో ఉండాలంటే ఈ మాత్రం గ్రేవీ ఉండాలి. ఇట్లా అంటుంటేనే కదా మనకు కమ్మగా నోటికి తగులుతుంది. చూడండి, ఇప్పుడు కొత్తిమీర చల్లిన. కొత్తిమీర 2 కట్టలు తీసుకొని ఒక కట్ట ముందు చల్లాలి. ఆ కొత్తిమీర ఉడకడం వల్ల కూడా అంటుకు బాగా టేస్ట్ వస్తుంది. గ్రేవీకి చాలా మంచి టేస్ట్ వస్తుంది. మళ్ళీ 5 నిమిషాలు పెట్టి దించిన ఒక బౌల్లోకి తీసుకున్నానండి. బౌల్లోకి తీసుకొని మిగిలిన కొత్తిమీర, ఇంకో కట్ట కొత్తిమీర ఉంది కదా, అది చల్లుకున్నాను. ఒక కట్ట ముందు 5 నిమిషాల ముందు వేసి మగ్గినాక ఇప్పుడు మళ్ళీ దించినాక ఒక కట్ట వేసుకున్నాను కట్ చేసి. ఇది చాలా రుచిగా వస్తుందండి. అందరికీ నమస్తే. ఈరోజు నేను ఫంక్షన్లలో ఎక్కువ చేసే హైదరాబాదీ హరియాలీ చికెన్ ఫ్రై ఎలా చేయాలో నేను మీకు చూపిస్తానండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. నేను చికెన్ 750 గ్రామ్స్ తీసుకున్నాను. ఇక్కడ పసుపు 1/2 స్పూను, బ్లాక్ పెప్పర్ 1/2 స్పూను, జీరా పౌడర్ 1/2 స్పూను, సాల్ట్ 1 టీ స్పూన్ తీసుకున్నాను, గరం మసాలా 1/2 స్పూన్. ఇవన్నీ బాగా ముక్కలకు పట్టే విధంగా కలపాలి. ఇప్పుడు ఒక 1/2 చెక్క నిమ్మకాయ పిండుకోవాలండి. నిమ్మరసము మసాలాలన్నీ చికెన్కి పట్టే విధంగా బాగా కలుపుకొని ఒక 15 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేడి చేసుకొని అందులో ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ ముక్కలు చేసుకొని ఇలా వేయించుకోవాలి. తర్వాత ఒక 10 లేదా 12 పచ్చిమిర్చి, ఒక గుప్పెడు కొత్తిమీర, ఇవన్నీ ఫ్రై చేసుకుంటుండాలి. ఒక గుప్పెడు కరివేపాకు, పుదీనా, ఒక పుదీనా, ఇవన్నీ మంచి వేగే విధంగా వేయించుకుంటుండాలి. ఆ కూరలు కూడా పచ్చివాసన పోయేలాగా. అల్లం ముక్క చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నానండి. వెల్లుల్లి, ఓ 10 వెల్లుల్లి రేపలు, కొంచెం సాల్ట్ తీసుకున్నానండి, అంటే ఇందులో వాటర్ వచ్చి బాగా మగ్గడానికి. సన్నని మంట మీద లో ఫ్లేమ్లో ఒక 3-4 నిమిషాలు మగ్గనివ్వాలండి. చూడండి, బాగా మగ్గింది. ఇది గ్రైండర్ జార్లోకి తీసుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాను మనం నానబెట్టుకున్న చికెన్కి కలుపుకోవాలి. ప్రతి ముక్కకి మసాలా పట్టే విధంగా బాగా కలుపుకొని 1 గంట పక్కకు పెట్టుకోవాలండి. ఏదైనా ఈ మ్యారినేట్ చేసింది ఫ్రిడ్జ్లో పెడితే బాగా పడుతుందండి. బయట కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ బౌల్లో నూనె తీసుకొని 2 బిర్యానీ ఆకులు, 2 దాల్చిన్లు, చిన్న దాల్చిన ముక్కలండి, కొంచెం సాజీరా, ఇవి బాగా వేగాక ఇందులో మనం గంట నానబెట్టుకున్న చికెన్ ఉంది కదా, మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఇందులో కలుపుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టుకొని
ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో సిమ్లో పెట్టుకొని 10 నిమిషాలు ఉడకనివ్వాలండి. మధ్య మధ్య కలుపుతూ ఉండాలి. 10 నిమిషాల తర్వాత చూడండి, ఈ మసాలా అంతా ముక్కలకు పట్టి మంచిగా ఉడుకుతుంటుందండి. ఇందులో ఏ వాటర్ కానీ ఏవి మిక్స్ చేయొద్దు. మనం ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి ఈ మసాలా అంతా ముక్కకు పట్టే విధంగా మధ్య మధ్య కలుపుకుంటూ సన్నని మంట మీద మళ్ళీ ఒక 5 నిమిషాలు పెట్టుకోవాలండి. చూడండి, బాగా ఉడుకుతుంది. మసాలా మొత్తం కూర అయిపోయే వరకు మసాలా మొత్తం ముక్కలకు పట్టి మంచి టేస్ట్ వస్తుందండి. ఈ కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ మంచి వాసనలు ఉండేవి కదా, దాంతోపాటు గరం మసాలా మళ్ళీ ఒక 2-3 నిమిషాలు పెట్టుకున్న తర్వాత చూడండి, మధ్య మధ్య కలుపుతూ మొత్తం 15 నిమిషాల పాటు ఇవన్నీ మసాలాలు వేసినాక మధ్య మధ్య కలుపుకుంటూ వండుకోవాలి. ఇప్పుడు ధనియాల పొడి, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలండి. వేసుకొని మళ్ళీ ఒక 2-3 నిమిషాలు లో ఫ్లేమ్లోనే, మాడకుండా ఉంటుందండి. లో ఫ్లేమ్లో అయితే మధ్య మధ్య కలుపుతూ మాడకుండా మసాలా అంతా చికెన్ ముక్కలకు పట్టించాలి. పుదీనా, కరివేపాకు, కొత్తిమీర అన్ని వాసనలతో పాటు మనం వేసిన గరం మసాలాలు ఇవన్నీ ముక్కకు పట్టి చాలా టేస్టీగా జ్యూసీగా చాలా బాగుంటుందండి. వేడివేడి అన్నంలో ఈ ఫ్రై తింటే ఇంకా టేస్టే వేరు. చూడండి, అంతా అయిపోయినట్టే. మసాలా అంతా చల్లారిందంటే ఇంకా మొత్తం ముక్కకు బాగా పడుతుందండి. ఇంకా కర్రీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లోకి తీసుకుంటున్నాను. చూడండి, చూడండి ఎంత బాగా అయిందో. వేడివేడి అన్నంలో చాలా రుచిగా ఉంటుందండి. నేను చెప్పిన కొలతల ప్రకారం మీరు చేసుకొని తినండి, ఆ టేస్ట్ని అనుభవించండి. ముక్క కూడా మంచిగా మనం 15-20 నిమిషాల పాటు సిమ్లో ఉడకనిస్తాం కాబట్టి చాలా బాగా ఉడుకుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఆకుకూరలు ప్లస్ గరం మసాలాను పీల్చుకొని ఆ వాసనతోటి అసలు మొత్తం వేరేది లేకుండా చికెన్ తోటే తినేస్తారు మీరు. చూడండి ఎంత బాగా ఉడికింది. ఇంకా ఆలస్యం ఎందుకు, వెంటనే మీరు కూడా ట్రై చేయండి. ఈరోజు తినేసేయండి హరియాలీ చికెన్. ఈరోజు నేను చికెన్ షాహీ కుర్మా ఎలా తయారు చేయాలనో చూపిస్తానండి. ఇది చపాతీలోకి, అన్నంలోకి చాలా బాగుంటుంది. గ్రేవీతో ఉంటుంది కదా, చాలా బాగుంటుంది. కావలసిన పదార్థాలు చెప్తాను, చూసుకోండి. కేజీ చికెన్ తీసుకున్నాను నేను ఇక్కడ. 2 ఉల్లిగడ్డలు పెద్ద సైజువి, 4 పచ్చిమిర్చి, లవంగా, ఇలాచీ, సాజీరా, దాల్చిన్, బే లీవ్స్, కర్డ్ 4 టేబుల్ స్పూన్స్, నెయ్యి 2 స్పూన్లు, ఆయిల్ 5 స్పూన్స్, జింజర్ గార్లిక్ పేస్ట్ 1.5 టీ స్పూన్, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, కొబ్బరి పొడి, కొత్తిమీర, గసగసాలు, బాదాము, కాజు, 2 పెద్ద సైజు ఉల్లిగడ్డలను కట్ చేసుకొని నూనెలో వేయించుకోవాలండి. మంచిగా ఫ్రై చేసుకోవాలి గోల్డ్ కలర్ వచ్చే వరకు. పొడవుగా కట్ చేసుకొని పెద్ద సైజు 2 ఉల్లిగడ్డలను అక్కడ చూపించిన విధంగా ఫ్రై చేసుకోవాలి. ఒక 10 నిమిషాల్లో మంచిగా వేగిపోతాయి. సిమ్లో పెట్టి చేసుకోవాలండి. మంచిగా వేగినాయి చూడండి. దీన్ని తీసుకొని ఒక జార్లో తీసుకొని మంచి పేస్ట్ చేయాలండి. స్మూత్గా అయ్యే విధంగా పేస్ట్ చేయాలి.
ఇప్పుడు కాజు బాదం పాపీ సీడ్స్ అవి ఉన్నాయి కదండి, గసగసాలు, అవి కూడా కొన్ని నీళ్ళు పోసి మెత్తటి పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కేజీ చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి. 1 కప్పు పెరుగు, 1½ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం అండి 3 స్పూన్ల కారం, కొద్దిగా నూనె పోసుకొని అన్నీ కలిపి పక్కకు పెట్టుకోవాలి ఒక ½ అన్ అవర్. ఇవన్నీ కలిపి ½ అన్ అవర్ పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు కడాయి తీసుకొని ఆ ఆయిల్లో, మిగిలిన ఆయిల్ ఉంటుంది కదండి, ఆ ఆయిల్లో ఈ బే లీవ్స్ అంటే బగారాకు, సాజీరా, చిన్న దాల్చిన్, కొంచెం పసుపు వేసుకున్నానండి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి. 4 పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఆనియన్ పేస్ట్ ఉంది కదండి, మనం అప్పుడు చేసుకున్న ఆనియన్ పేస్ట్, అది వేసి కలుపుకోవాలి. అది కూడా వేయించుకోవాలి. అది వేగిందే కదా, అంతకుముందు వేగిన ఉల్లిపాయే కాబట్టి ఎక్కువసేపు ఏం పట్టదండి, కొంచెం సేపు. కొద్దిసేపు సరిపోతుంది. ఇప్పుడు మనం పక్కకు పెట్టుకున్న చికెన్ ఉంది కదండి, అన్నీ వేసి పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ వేసుకుందాం. ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలండి, అవుతుంది. చికెన్ వేసేసుకోవాలండి. ఇప్పుడు చికెన్ వేసుకొని చిన్నగా కలపాలండి. ఈ ముక్కలు పెద్ద పెద్దగా ఉంటేనే బాగుంటాయండి, పీసులు మరీ చిన్నగా చేయొద్దు. ఎందుకంటే గ్రేవీ కర్రీ కాబట్టి ఎక్కువసేపు ఉడకబెడుతుంటాం కాబట్టి చిన్న చిన్న ముక్కలు అయితే చీలిపోయే ప్రమాదం ఉంటుంది. కొంచెం పెద్ద సైజుయే తీసుకోవాలి, బాగుంటుంది. అది ఫ్రై అయ్యే వరకు మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉందామండి. 5 నిమిషాల తర్వాత చూడండి, మనం చేసుకున్న మసాలా అంతా, ఉల్లిపాయ పేస్టు, ఆ కారం, పెరుగుకు నేను చెప్పిన కదా, పెరుగుకు గుణం ఉంటుందండి, అది అడుక్కుపోతుంది, నూనెనంతా పైకి తేలుస్తుంది. చూడండి, పైకి నూనె వచ్చేసింది. మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ముక్క ఉడకడం మొదలైంది కదా, ఇంకొక 2 నిమిషాలు పెట్టి తీసిన తర్వాత ఇప్పుడు మనం ఇంతకుముందు చేసుకున్న పేస్ట్ ఉంది కదండి, బాదాము, కాజు, గసగసాలు, ఆ పేస్ట్ని మళ్ళీ వేయాలండి. ఇందులో కొంచెం వాటర్ వేసుకొని మంచిగా పేస్ట్ చేయాలి ఆ మూడింటిని, అది ఇందులో కలుపుకున్నాను. ఇవన్నీ గ్రేవీ చిక్కదనం కోసము, టేస్ట్ కోసం వేస్తామండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఇందులో సాల్ట్ వేసుకోలేదు కదండి, సాల్ట్ వేసుకుంటున్నాను. 3 టీ స్పూన్ల సాల్ట్ పడుతుందండి. టీ స్పూను గరం మసాలా 1 స్పూన్, చిన్న స్పూను, ధనియా పౌడర్ కూడా వేయాలి. కొంచెం సేపు అయిన తర్వాత వేసుకుందాం. ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత తీసి నెయ్యి వేసుకున్నానండి. నెయ్యితోటి కూడా మంచి టేస్ట్ వస్తుంది. 2 స్పూన్ల నెయ్యి చెప్పినాను కదా, 2 టీ స్పూన్లు సరిపోతుందండి. ఆల్రెడీ కాజు పేస్ట్, వీటి పెరుగు, వీటి వల్ల ఉన్న ఆయిలే పైకి వస్తుంది కదా. ధనియా పౌడరు 1 స్పూను, పెద్ద స్పూన్ సరిపోతుందండి, నేను చిన్న స్పూన్తో 2 వేసినాను. కొబ్బరి పొడి 1 టేబుల్ స్పూన్. ఇప్పుడు ఇవన్నీ వేసి కలిపి పెట్టండి. కలుపుకొని మూత పెట్టి
ఒక 5 నిమిషాలు ఉండనివ్వాలండి. మళ్ళీ 5 నిమిషాల తర్వాత చూడండి, మొత్తం మంచిగా ఉడికిపోయి నూనె పైకి వచ్చింది. నెయ్యి, నూనె ఇవన్నీ పైకి వచ్చినాయి చూడండి. ముక్క కూడా ఉడికిపోతుంది. ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర జల్లుకొని మళ్ళీ కలుపుకోవాలి. నేను ముందు కొంచెం తర్వాత కొంచెం వేస్తా, మీకు తెలుసు కదా, కొత్తిమీరతో కూడా టేస్ట్ వస్తుందని నా ఫీలింగ్. మీరు కూడా వేస్తుండ్రు కదా, బాగుందో లేదో మీకు కూడా తెలుస్తుంది. మంచిగా ఉంటుందండి. కొంచెం కొత్తిమీర వేసి కలిపి మళ్ళీ ఒక 2 నిమిషాలు. టూ మినిట్స్ అట్లా ఉంచేసి ఒక 2 నిమిషాల తర్వాత చూడండి, అయిపోయింది కర్రీ. ఎంత మంచిగా వచ్చింది చూడుర్రి. ఆ వేడి వల్ల మీకు సరిగ్గా కనిపిస్తలేనట్టు చూడండి, మంచిగా వచ్చింది. చల్లారినాక బాగుంటుందండి. ఇప్పుడు కొంచెం పల్చగా ఉంటుంది. ఒక 1 అవర్ ఆగిన తర్వాత కూడా మీకు బౌల్ వేసి చూపిస్తా. ఎందుకంటే గ్రేవీ ప్రతిసారి గ్రేవీ చిక్కగా అయితే మీకు నమ్మకం కలుగుతుందో లేదో చూపించాలి కదా. ఇంత మాత్రం ఉన్నప్పుడు తీయాలండి. కొంచెం పల్చగా ఉన్నప్పుడే తీస్తే ఏమవుతుందంటే తర్వాత గ్రేవీ చిక్కబడుతుంది 1 అవర్లో. ఇది చపాతీలోకి, అన్నంలకి, బగారా రైస్లకి అన్నిట్లకి బ్రహ్మాండంగా ఉంటుందండి. పరోటాలకి. ఇంకా కొంచెం కొత్తిమీర వేసుకున్నానండి, నాకు సరిపోయినట్టు అనిపించలేదు. ఇట్లా కలిపేస్తే ఆ వేడికే మనం బంద్ చేసి వేసుకున్నా ఏం కాదండి. ఆ వేడి ఉంటుంది కదా, స్టవ్ వేడికే ఇప్పుడు కరిగిపోతుంది. ఆల్రెడీ కొంచెం ముందు వేసినాం కదా, మూత పెట్టుకుంటే కొంచెం సేపు బంద్ చేసే పెట్టినండి. మూత స్టవ్ బంద్ చేసే పెట్టినాను. చూడు ఎంత బాగా వచ్చింది పైకి. చూడండి ఎంత కలర్ఫుల్గా, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు చేస్తలేరు, నాకు ఫీడ్బ్యాక్ ఇస్తలేరు. బాగుందా లేదో చేసుకుంటే చెప్పండి, బాగలేకున్నా నాకు సలహాలు ఇవ్వండి. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుంటా, నేను మీకు చూపిస్తా. బౌల్లోకి తీసుకున్న తర్వాత కాసేపు ఆగిన తర్వాత ఎట్లుంటుంది అనేది మీకు చూపిస్తానండి నేను. చూడండి చిక్కబడుతూనే ఉంది. ఇంకా పూర్తిగా చల్లారేలోపు ఇంకా కొంచెం చిక్కగా అవుతుంది.